కొద్దిసేపటి క్రితమే 'భర్త మహాశైలుకు విజ్ఞప్తి' టీజర్ వచ్చింది. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. రొటీన్ కాన్సెప్ట్ అయినా సరే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే కాన్సెప్టే. ఇంతకుముందు 'మాస్ మహారాజా' సినిమాలతో పోల్చుకుంటే ఇది కొంచెం వర్కౌట్ అయ్యేలానే అనిపిస్తుంది. అలా అని చెప్పి షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేకపోతున్నాం. బికాస్ గ్లిమ్ చూసినప్పుడు ఒక ఫీల్ వచ్చింది ఈ సినిమా వర్కౌట్ అవుద్దేమో అని. కానీ టీజర్ చూసాక కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే ఇది వర్కౌట్ అవుద్దా లేదా? ఎందుకంటే రవితేజ ఇలాంటి జోన్ లో కనబడి చాలా రోజులైంది. కానీ ఇది రవితేజకి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. వాటెవర్ అక్కడ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాబట్టి ఖచ్చితంగా మంచి కంటెంటే ముందు పెడతాడు. కానీ కిషోర్ తిరుమల లాస్ట్ 2-3 మూవీస్ నుంచి సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అవుతోంది. ఆ ఫీడ్‌బ్యాక్ ఆయన వరకు కూడా వెళ్ళుంటది. ఈ సినిమాకి దానిపైన కూడా వర్క్ చేసి ఉండొచ్చు. ఒకవేళ దానిపైన వర్క్ చేసి ఈ సినిమా ప్లాన్డ్‌గా తీసుంటే గనక ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఇది ఎంత రొటీన్ కాన్సెప్ట్ అయినా సరే వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్. ఆయన ఏదో ఒకటి యాడ్ చేసే ఉంటాడు. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదో థియేటర్‌లోనే చూడాలి. బట్ నాకొకటి మాత్రం అనిపిస్తుంది మామ. రవితేజ ఏజ్‌కి తగ్గ కథ సెలెక్ట్ చేసుకున్నాడు గానీ, హీరోయిన్సే కొంచెం క్యాస్ట్ చేసుకునుంటే బాగుండేది. వైఫ్ క్యారెక్టర్‌లో పాత హీరోయిన్‌లు ఎవరినైనా పెట్టొచ్చు. ఇప్పుడు హీరోయిన్స్‌నే క్యాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది గనక చేసుంటే మామ నెక్స్ట్ లెవెల్‌లో అనిపించేది ఇంకా. వాటెవర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుంది. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ 'భర్త మహాశైలుకు విజ్ఞప్తి'.